తెలంగాణ సీఎం ఇప్పుడు ఫోకస్ అంతా నియోజకవర్గాలపై పెట్టారా? నియోజకవర్గాల అభివృద్ధి కోసం డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకొని రావాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారా? ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారా? ఆ భేటీ ఆయా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్తో పాటు ఎమ్మెల్యే వర్క్ షీట్ను కూడా సీఎం బహిర్గతం చేస్తున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? ఇక వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తుంది. అయితే ఇంతకాలం రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెడుతూ వచ్చింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకం, కులగణన, ఎస్సీ వర్గీకరణ, 42% బీసీ రిజర్వేషన్, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇక గత ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది. 60,000కు పైగా ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మెస్ ఛార్జీల పెంపు, స్కిల్స్ యూనివర్సిటీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఇప్పుడు నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ గెలవాలంటే ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హస్తం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులు ఏంటి, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, ఎన్నికల్లో స్థానికంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలేంటి, వీటిలో నుంచి దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు, మొత్తం నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు అవుతాయన్న అంచనా వేస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నిటితో రిపోర్ట్ సిద్ధం చేయాలని సీఎం ఎమ్మెల్యేలకు చెప్పారని సమాచారం. దీంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో 1 by 1 ప్రభుత్వం చర్చించడానికి సిద్ధమవుతోంది. మొదటి లిస్టులో చేసే పనులు, వచ్చే ఏడాది చేసే పనులు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల గురించి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం వివరించనుంది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా హస్తంపాటి ఎమ్మెల్యేలతో చర్చించినట్టు సమాచారం. జిల్లాలో గెలిచిన అందరితో గ్రూప్ మీటింగ్ నిర్వహించి తర్వాత సింగిల్గా వారి నియోజకవర్గం అభివృద్ధి కోసం తెచ్చినటువంటి రిపోర్ట్ చూసి మాట్లాడి కొన్ని కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కేవలం వారు తెచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే కాదు, సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు ప్రజలకు వెళ్తున్నాయి, ఎలాంటి స్పందన వస్తుంది, అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయా అన్న దానిపై ఇక ఎమ్మెల్యేలను ప్రభుత్వం అడిగి తెలుసుకుంటోంది. అయితే ఈ ఎమ్మెల్యేల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల వర్క్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారట. ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారన్నది ఆరా తీస్తున్నారట. ఎమ్మెల్యేలు గ్రౌండ్లో ఉండి మంచిగా పనిచేస్తూ ప్రజలకి దగ్గరగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తేనే మళ్లీ గెలుస్తారని, లేదంటే కష్టమని కూడా చెప్పుకొస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు ఏ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలో అది చెప్పి పంపిస్తున్నారట సీఎం. మరి నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్న రేవంత్ సర్కార్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.